స్క్రీన్ 1తో పాటు మొత్తం 4 స్క్రీన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు కూడా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. అన్ని స్క్రీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఐ మీన్ స్క్రీనింగ్ అవుతుంది లోపల, సినిమాస్ అయితే చూస్తున్నారు అందరూ. సో ఆడియన్స్ వాళ్ళ మూడ్ని, వాళ్ళ సినిమా ఎక్స్పీరియన్స్ని డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి మనమైతే లోపలికి వెళ్ళలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇంకా ఫుడ్ గ్యాలరీకి వచ్చాం. సో టేక్ ఏ బ్రేక్, ఈట్ అండ్ ఎంజాయ్ యువర్ మూవీ అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు కదా. సో ఇక్కడ కాస్ట్లీ చూసుకుంటే ఎస్పెషల్లీ బికాజ్ సినిమా చూసే ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రైసింగ్ మీద కూడా, దీని మీద కూడా వాళ్ళ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి, వాళ్ళ ఫీడ్బ్యాక్ వాళ్ళ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రైసెస్ చూసుకుంటే నిజం చెప్తున్నా, ఇఫ్ ఎట్ ఆల్ ఐఎమ్ రాంగ్ అనిపిస్తే మీరు కింద కమెంట్స్లో నన్ను ఏమన్నా అనొచ్చు. రెగ్యులర్ మల్టీప్లెక్స్ ప్రైసెస్తో చూసుకుంటే, నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, రెగ్యులర్ మల్టీప్లెక్స్ ప్రైసెస్తో చూసుకుంటే రీజనబుల్ ప్రైసెస్ అని నాకైతే అనిపిస్తుంది. బికాజ్ ఇంత మంచి ఈవెన్ ఏషియాస్ లార్జెస్ట్ స్క్రీన్ అని చెప్పినా కూడా ప్రైసెస్ విషయంలో రీజనబుల్ ప్రైసెస్ అయితే కనిపిస్తున్నాయి మల్టీప్లెక్స్ వరల్డ్లో చూసుకుంటే. అండ్ మోర్ ఓవర్ ఈవెన్ సినిమా టికెట్స్ కూడా అరౌండ్ 295 ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు అనమాట. అంటే సినిమా టికెట్ ప్రైస్ కూడా రెగ్యులర్ మల్టీప్లెక్స్ ప్రైసెస్ ఎలా ఉంటాయో అలాగే ఉండబోతున్నాయని అయితే చెప్తున్నారు.